పెన్షన్లు కూడా పారదర్శకంగా ఇవ్వలేక చాలా పెన్షన్లు అయితే తీసేయడం జరిగిందంటున్నారు. నిజంగానే పెన్షన్లు తీసేసామంటున్నారే. నీ వైసీపీ గవర్నమెంట్లో అంగవైకల్యంగా ఉన్నామని చెప్పి చాలామంది దొంగతనంగా పెన్షన్లు పెట్టుకున్నావు. అవన్నీ మేము ప్రూఫ్లతో ప్రూఫ్ చేస్తాం. సదరంలోకి వెళ్ళి మీరు సదరన్ వాళ్ళని ఇది చేసుకొని మీరు తప్పుడు రిపోర్ట్లు తెచ్చుకొని 4,000 అవన్నీ తీసుకున్నారు మీరు. అవన్నీ ఇప్పుడు మేము బాబు గారి గవర్నమెంట్లో అయితే మేము కోరుకునేది ఎవరు తప్పుడు పెన్షన్లు తీసుకున్నారు అవన్నీ రికవర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే మేనిఫెస్టోలో అధికారంలోకి రాకముందు సూపర్ 6, సూపర్ 7 అన్నారు. అధికారంలోకి వచ్చినాక జూన్ నుంచి అమలు చేయాల్సింది సంవత్సరంన్నర టైం పట్టిందని చెప్పి జగన్ అయితే అంటున్నారుగా. మరి నీకు మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని దొరికిన చోటల్లో అప్పులు పాలు చేసావు. ఇప్పుడు నీకు మళ్ళీ 1 సంవత్సరం ఇచ్చి 2వ సంవత్సరం ఇవ్వకుండా మూల కూర్చోమంటావా? మేము నిదానంగా అయినా సంపదని సృష్టించి గవర్నమెంట్ ఎంప్లాయీకి 1వ తారీఖు వస్తే జీతం వేసావు. నీకు మళ్ళీ 10వ తారీఖు 1 నెల జీతాలు ఎగ్గొట్టలే. అందరికీ లైన్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి కొత్త ప్రభుత్వం కాబట్టి నువ్వు చేసిన అప్పులు అవన్నీ తీర్చుకొని మళ్ళీ ధనం సృష్టించుకోవటం ఇవ్వడానికి లేట్ అయింది. ఈ నుంచి అది ఆగదు. 2029లో నువ్వు వస్తావన్నావు చూడు, అది పగటి కళ. నువ్వు పగటి కళ కంటానే ఉండు. నువ్వు పబ్జీ గేమ్లు ఆడుకొని ప్యాలెస్లో కూర్చొని పగటి కళ కంటానే ఉండు. కనీసం నువ్వు కూడా గెలుస్తావో గెలవదో తెలియదు. నీకు మొన్న ఎన్నికలకి జెడ్పీసీ ఎన్నికలకి నీకు కడపలో డిపాజిట్ కూడా లేకుండా చేశారు. అసలు రేపు నువ్వు కడపలో అడుగుపెట్టు, నీకు మా వాళ్ళే సమాధానం చెప్తారు.